హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో సక్సెస్ కొట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చారు. మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్, డాన్సర్గా అండ్ హీరోగా కూడా ఒక 2-3 మూవీస్ తీశారు. అండ్ అదే దీనిలో వరుసగా హిట్ కొట్టేశారు. మహాబలి హీరో ఆర్కే డాన్స్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, నమస్కారం నమస్తే. అమ్మగారు. చెప్పండి అమ్మగారు. ఏంటి మాస్టర్, అసలు టైం ఇవ్వట్లేదు మాకు. ఏం లేదు అమ్మగారు, చాలా టైం మీకు చాలా ఇచ్చాను. చాలా ఏంటి కేరళలో వెళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నారు మళ్ళీ ఏంటి? కేరళలో ఏం లేదు, అదే మహాబలి సినిమా 16th రిలీజ్. ఉమ్, ఇది బెంగళూరు, తమిళనాడు, కేరళలో. ఉమ్. సరే, దాని గురించి కేరళ ఎంత కుట్టి అని ఇలాంటి ఇంటర్వ్యూలు ఇద్దామని కేరళకి వెళ్ళా. కేరళ కన్నడ అది వెళ్ళొచ్చా. ఓకే, బాగుంటుందని, ఓకే. ఎనర్జీగా ఉంటుంది. సో మహాబలి సక్సెస్ కొట్టారు. అవును. సో చెప్పండి, ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, సక్సెస్ అనేది చాలా వినేదానికి చాలా తీయగా ఉంటుంది. దాంతోపాటు ఆ, నేను సినిమాకి వెళ్ళాను. నేను కేరళ నుంచి రాగానే సినిమాకి వెళ్ళాగానే ఒక ఆమె ఒక పాత డ్రెస్ వేసుకొని, మంచిగా డ్రెస్ ఒక బ్యాగ్ వేసుకొని 1 గంటకు సాయంత్రం టైంలో అలా ఈవినింగ్ షో అనుకుంటా, అలా వచ్చి ఒక టికెట్ తీసుకొని ఆమె లోపలికి వెళ్తే నాకు బాధ అనిపించింది. అరే, ఆమె ఆ 100 రూపాయలు ఆమె ఏమన్నా పెట్టుకోవచ్చు కదా, తినేదానికో ఏదైనా పెట్టుకోవచ్చు కదా. నాకు చాలా బాధ అనిపించింది. అరే, వాళ్ళు కష్టాజీతం మనం తీసుకుంటున్నామని ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఆ, ఓకే, ఇంత ఇంత కష్టపడి వాళ్ళు వస్తారు కదా, సినిమా కూడా ఇంకా బెటర్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలా వాళ్ళు అనుకున్నంత థాట్గా వస్తారు కదా. మహాబలి అంటే వాళ్ళు ఏదో థాట్లో వస్తారు. అలాంటిది ఒక మంచి సినిమా ఇవ్వాలని నాలో చాలా బరువు బాధ్యతలు పెరిగిపోయినాయి. చాలామంది చెప్పాను నేను ఇది. సరే, నీ త్రూగా జనాలు కూడా నేను చెప్పాలనుకున్నాను. ఈసారి నేను బెస్ట్ మూవీ ఇస్తాను. ఎంతలా అంటే ఇచ్చి పడేస్తాను సినిమాని. అలా నాకు అనిపించింది. అంటే 100 రూపాయలు టికెట్ పెట్టి ప్రస్తుతానికి అలా టికెట్ పెట్టి వస్తానంటే, సరే నా సినిమా అంటే నేను ఎవరో ముక్కు తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళతో సినిమాలందరికీ డబ్బులు పెట్టి వెళ్తుంటారు కదా. అలాగనే నేను ఎవరో తెలియదు, ఒక నార్మల్ పర్సన్. నా గురించి ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 150 రూపాయలు టికెట్ స్పెండ్ చేసి నా గురించి జనాలు థియేటర్కి వస్తున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాధ్యతలు పెరిగినాయి కొంచెం. ఓకే మాస్టర్, రియాలిటీ మాట్లాడుకుందామా? అంటే చెప్పండి. ఎప్పుడు మీరు, నాకు తెలుసు ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు రియాలిటీ మాట్లాడుకుందాం. చెప్పండి. ఇండస్ట్రీలో రాజమౌళి గారి దగ్గర నుంచి, రాణా గారి దగ్గర నుంచి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా మీరు అందరితో కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తారు. డాన్సర్గా, డాన్స్. కొరియోగ్రాఫర్గా అందరితో వర్క్ చేస్తారు. సో హ్యాపీగా మీకు మంచి మూవీస్ ఉన్నాయి, మంచి వేవ్ ఉంది, మంచి ఇది కూడా ఉన్నారు అందరితో, వెల్ అనమాట. మీకు ఇండస్ట్రీతో వెల్ ఇది ఉంది, కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మీకు ఈ సినిమా హీరోగా రావాలి అనే థాట్ వచ్చింది? అది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అమ్మా. ఏంటంటే అది అనుకోకుండా జరిగిపోయిన ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు అది. అంతేగాని నేను ఇండస్ట్రీకి రావాలి, కావాలని నేను హీరో అవ్వాలని ఒక ఇది లేదు. నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను, ఈ సినిమాలు అన్నింటిలో చూశారు అనుకోండి, ఆ పాత్రలో నేను ఒక యాక్టర్ని మాత్రమే. అంతేగాని నేను హీరోని ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను ఒక క్యారెక్టర్, ఆ సినిమాలో క్యారెక్టర్ అంతే. అనుకోకుండా వచ్చింది అమ్మగారు. ఎందుకంటే అది గాడ్ గిఫ్ట్ అంటారు, లేకపోతే ఇంకేం అంటారు. ఇప్పుడు నేను డాన్సర్ రావటమే నేను పెద్ద మెకానిక్, చాలాసార్లు చెప్పాను మెకానిక్ అవుదామని. డాన్సర్ అవ్వటమే ఒక పెద్ద పెద్ద మెరాకిల్. దాంట్లో అసిస్టెంటు, దాంట్లో టీవీ షో, దాంట్లో డ్యాన్స్ మాస్టర్గా ఇంత పెద్ద పెద్ద హీరోలు ఏమన్నా పక్కన డాన్స్ ఆడటం. మా ప్రేమేష్ మాస్టర్ ఆయన ఆశీర్వాదం వల్ల పెద్ద పెద్ద హీరోలు మనకి సరే పక్కన డాన్స్ ఆడటం అవకాశం తగ్గింది. ఇప్పుడు రామ్ చరణ్ సార్ దగ్గర నుంచి, ఎన్టీఆర్ సార్ దగ్గర నుంచి, రామ్ సార్ దగ్గర నుంచి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు హీరోల దగ్గర పక్కన ఆడటం వల్ల, ప్రభాస్ సార్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు పక్కన ఆడటం అనేది ఆయన ఇచ్చిన ఒక వరం అనుకో. ప్రేమేష్ మాస్టర్ వీళ్ళందరూ నన్ను ఆదరించి, ఇవన్నీ మనం అనుకుని ప్లాన్ చేయలేదు. నేను ఎక్కడో వెనకాల ఆడుతున్నాను. ఒక 5-6 ఒక 6వ రౌండో 7వ రౌండ్ ఉంటుంది వెనకాల డాన్సర్ని ఆడేవాడిని. ఈ హీరోలు పక్కన ఆడటం అనేది, ప్రభాస్ సార్ ఎంత హైట్ ఉంటారు, ఆయన పక్కన బుడంకి ఎలా ఉంటాను నేను. అదంతా ఒక మెరాకిల్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ సార్ కానీ, రామ్ చరణ్ సార్ కానీ, రామ్ సార్ కానీ, అల్లనేరే సార్ కానీ, వీళ్ళందరూ ఏమన్నా ఆడేటప్పుడు ఇదంతా ఒక మెరాకిల్ మేడం. ఇదంతా అది జరిగిపోద్ది అంతే. ఈరోజు హీరో అయ్యారు కాబట్టి, సో దీనిలో సాటిస్ఫాక్షన్ ఉందా? ఫైనాన్షియల్‌గా మీకు డాన్సర్‌గా సాటిస్ఫాక్షన్ ఉందా? దేంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడ డబ్బులు రావట్లేదు. అలా పేరుకి బట్టి అలా ఉంది కానీ ఎక్కడ డబ్బులు రావట్లేదు. అంటే ఎవరో అన్నారు,
ఏది ఏదో విషయంలో ఏదో అన్నారు. అదేందో నాకు డబ్బు అనేది నా దగ్గర రావట్లేదు. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఏమో వస్తదేమో గానీ ఇప్పుడైతే ఏమి రావట్లేదు. డబ్బొస్తే నేను ఇలా ఇలా ఉండను. అంటే ఎట్లా ఉంటారు? అదే నాకు తెలియట్లేదు. అది వచ్చిందని చెప్తాను. వచ్చిన తర్వాత చెప్పు. ఆ!